అందరికీ నమస్కారం. నా పేరు గెడ్డం ఆనంద్. నేను గొలుగొండ మండలం తెలుగుదేశం పార్టీ యువ నాయకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు గత ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు తూతూ మంత్రంగా ఏదో ప్రజల్ని మబ్బి పెట్టి ప్రజల ఓట్లు పొందాలన్న ఉద్దేశంతో శంకుస్థాపన చేసి తూతూ మంత్రంగా రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఎలా ఉందో ఇప్పుడు మేము మీకు చూపించడం జరుగుతుంది. ఎన్నికల ముందు ప్రజలను మబ్బి పెట్టాలన్న ఒక ఉద్దేశంతో, ప్రజల ఓట్లు పొందాలన్న ఉద్దేశంతో ఎన్నికలు వారం రోజులు ఉందనగా ఏదో తూతూ మంత్రంగా రోడ్డు వేసి నాణ్యత లేని రోడ్డు వేయడం జరిగింది. మీరే చూస్తున్నారు ఈ రోడ్డు ఈ వీడియోలోని. ఇక్కడ రాయి తప్ప ఎటువంటి నాణ్యత లేదు. కేవలం ప్రజల ఓట్లు పొందాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ రోడ్డుని వేయడం జరిగింది తప్ప ఎటువంటి నాణ్యత లేదు. ఇలాంటి నాణ్యత లేని రోడ్లు వేసి మీరు ఈరోజు మా అయ్యన్న పాత్రి గారి గురించి మాట్లాడడం, అయ్యన్న పాత్రి గారిని విమర్శించడం సరికాదు. మీ గురించి ఎవరికి తెలియదని, మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు సాలిక మల్లవరం రంగురాల్ని ఎత్తుకెళ్లి కోటవోట్లకు కడిగించి కోట్లాది రూపాయలు దెబ్బిన విషయం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ముందు మీరు చేసిన రంగురాలు శ్యామ్ గురించి ప్రజలకు వివరించండి. ఇలాంటి కార్యక్రమాలు చేసిన మీరా ఈరోజు అయ్యన్న పాత్రి గారి గురించి మాట్లాడేది? మీకు అయ్యన్న పాత్రి గారిని విమర్శించే స్థాయి మీకు లేదు. అయ్యన్న పాత్రి గారిలో అభివృద్ధి చేసే సత్తా మీకు లేదు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో కేవలం ఒక గొలుగొండ మండలానికి 100 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత అయ్యన్న పాత్రి గారిది. ఈరోజు ఈ 24 నెలల్లోనే ఒక్క పాతమల్లంపేట పంచాయతీకే 5,70,00,000 రూపాయల నిధులు ఇచ్చి ప్రతి మారుమూల గ్రామానికి, ప్రతి ఇంటింటికి పక్కా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఒక నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే 35 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మీద 415 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన సత్తా అయ్యన్న పాత్రి గారిది. అలాంటి నాయకుడిని మీరా విమర్శించేది? ప్రజలకు తెలుసు ఏ నాయకుడు అభివృద్ధి చేయగలడో, ఏ నాయకుడు విమర్శ చేయగలడో. విమర్శించే నాయకుడు ఎవరో, అభివృద్ధి చేసే నాయకుడు ఎవరో ప్రజలందరికీ పక్కగా తెలుసు. మీరు ప్రజలను మభ్య పెట్టలేరు. ఈరోజు నర్సీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని, ఈరోజు నర్సీపట్నంలో చెరువు దగ్గర నిర్మించున్న శివుడు పార్వతి విగ్రహాన్ని, 108 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఎంతో ఆజ్ఞాత్మకంగా అయ్యన్న పాత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసి వారం లేక మీరు ప్రజలను తప్పుదోవ పట్టాలన్న ఒక ఉద్దేశంతో అయ్యన్న పాత్రి గారిని విమర్శిస్తున్నారు. ఇలా విమర్శిస్తే మిమ్మల్ని ఊరుకునేదే లేదు. ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక గుడైనా, బడైనా, హాస్పిటల్ అయినా ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఆ సత్తా అయ్యన్న పాత్రి గారికే ఉంది తప్ప అయ్యన్న పాత్రి గారిలా అభివృద్ధి చేసే సత్తా మీకు లేదు. మీరు మరొకసారి అయ్యన్న పాత్రి గారిని విమర్శిస్తే ఊరుకునేది లేదని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.